మిషన్ గురు ద్రోణాచార్య అంటే మిషన్ గురు ద్రోణాచార్య వేరే పుస్తకమా. మిషన్ గురు ద్రోణాచార్య అని పెట్టడానికి సామాన్య జనానికి కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చాలా మంది ఉండేటువంటి మన ఇంటికి వస్తే 10th అయిపోయి ఏం చేస్తారు? వదిన మీ అబ్బాయి ఎక్కడ పోయాడు, మీ అమ్మాయి ఎక్కడ అడగచ్చు, తమ్ముడు ఎక్కడ పోయాడు, చిన్న నేను కూడా అడగచ్చు. ఏం చెప్తాం అసలు? 10th అయిపోయి అయిపోవాలి. ఏం చేస్తున్నారు? ఏదో ఒక స్కూల్లో చేస్తారు, ఒక కాలేజ్ చేస్తారు. కాలేజీలో ఎక్కడికి వెళ్తారు? ట్యూషన్కి వెళ్తారు. మార్నింగ్ అయితే స్కూల్, కాలేజీ. 10th అయితే ఇంట్లో అయితే కాలేజీ వెళ్తారు. ఈవినింగ్ ఎక్కడికి వెళ్తారు? ట్యూషన్కి వెళ్తారు. ఏం ట్యూషన్కి వెళ్తారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంతేనా? ఇదే నార్త్ ఇండియాలో కానీ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళని వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే మార్నింగ్ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాడా, కాలేజీకి వెళ్ళాడా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాడా, కాలేజీకి వెళ్ళాడా, వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ట్యూషన్ పెడతాం. అలాగే కానీ మన ఎక్కడికి వెళ్ళాం ట్యూషన్కి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి వెళ్ళాం ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ. ఇదే నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే వాడు ట్యూషన్కి వెళ్ళింది మ్యాథ్స్ కో, ఫిజిక్స్ కో, కెమిస్ట్రీ కాకుండా బ్యాంక్ జాబ్ కోచింగ్, రైల్వే జాబ్ కోచింగ్, డిఫెన్స్ కోచింగ్, ఎస్ఎస్సి కోచింగ్, ఇటీవల సివిల్స్ కోచింగ్. సీ ద డిఫరెన్స్. మనమేమో స్టైల్ గా మనం ఊహించుకొని మనం ఉన్నాం అనుకుంటాము. వాళ్ళు ఏమనుకుంటారు? మొరటగా మన దృష్టిలో అనుకుంటున్నాము. ఎందుకంటే పాన్పరాలు బుక్ అలవాటు నార్త్ ఇండియాలో. కానీ వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ ప్లాన్ చేశారు. సీ ద డిఫరెన్స్. కావాలి ట్రై చేయండి. మీరు ఎక్కడైనా చూడండి, రైల్వే చూడండి, చిన్న చిన్న జాబ్స్ అన్నా. నేను కంపేర్ విత్ ద ప్రైవేట్ జాబ్స్ తక్కువ చేసి మాట్లాడు కానీ ప్రైవేట్ జాబ్స్ కంటే సెక్యూర్ లేకునేటువంటి ఒక బ్యాంక్స్ లో కానీ, రైల్వేస్ లో కానీ, ఎస్ఎస్సి లో ఉండేటువంటి దాంట్లో కానీ ఎక్కువ జాబ్స్ మన సోదరులు అయినటువంటి నార్త్ ఇండియా వాళ్ళు. ఇదే కాన్సెప్ట్ తిరుపతిలో ఉండేటువంటి డాక్టర్ గింగీస్ ఐఏఎస్ అకాడమీ సంస్థలో నార్త్ ఇండియా మోడల్లో ఒక విద్యార్థి మీరు ఒకటే మీరు వైజంక్షన్ లో ఉంటారు 10th అయిపోగానే నేను ప్రైవేట్ జాబ్ తక్కువ చేసి మాట్లాడదు వెళ్ళండి రూట్లో మీ ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు తక్కువ వచ్చి నేర్చుకోండి. పాత రోజుల్లాగా పలానా కార్యం చేయలేను, నాకు అయిపోగానే నాకు పలానా కాలేజీ క్యాంపస్ సిటీ భ్రమలమ్మ, అన్ని దొంగ మాటలు ఎవరు చెప్పినా కూడా. దానికి కావాల్సిన స్కిల్స్ అక్వైర్ చేయడానికి నువ్వు చదివిన 4 ఏళ్ళు. మరి అదే విధంగా నువ్వు ఒక్కసారి చెప్తే బీటెక్ అంటే ఏం చెప్తావు? చాలా మంది 4 years అంతేనా? కాదమ్మా, ఎవరమ్మా చెప్పింది? ఎవరు చెప్పారు బీటెక్ 4 years అని? నేను వాదిస్తున్నా. అరే బాబు, నువ్వు ఎక్కడ మొదలు పెట్టావా? ఫస్ట్ క్లాస్ కాంచి 10th క్లాస్ 10 ఏళ్ళు చదివినాము, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదివినాము, డిగ్రీ పేరుతో 3 ఏళ్ళు 15 years, బీటెక్ పేరుతో 16 ఏళ్ళు, ఎల్కేజీ పేరుతో 2 ఏళ్ళు 18 ఏళ్ళనే. ఇంకా టైం బాగాలేకపోతే ప్లే క్లాస్ పేరుతో చూద్దాం స్టూడెంట్ 19 ఏళ్ళు చదివిన తర్వాత నువ్వు అప్పుడు కూడా మళ్ళీ స్కిల్స్ నేర్చుకోవడానికి అమెరికా వెళ్తున్నావు బీటెక్ అనుకోకుండా, బెంగళూరు వెళ్తున్నావు, చెన్నై వెళ్తున్నావు. అంటే నీకు వాటికి స్కిల్స్ ఎలా అవసరమో గవర్నమెంట్ జాబ్ పోవాల్సిన స్కిల్స్ నార్త్ ఇండియా మోడల్ ఇక్కడ తెచ్చుకోవాలి కనీసం. అందువల్ల 10th అయిపోయిన తర్వాత స్టూడెంట్ వై జంక్షన్ ఉంటాడు. ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ జాబ్ వెళ్ళమని చెప్పండి, ఎవరుతున్నారు? గవర్నమెంట్ జాబ్ కావాలంటే స్కిల్స్ ఏంటి? ఆ స్కిల్స్ ని డెవలప్ చేసేటువంటి విధానాన్ని మిషన్ గురు ద్రోణాచార్య పేరుతో డాక్టర్ గింగీస్ ఐఏఎస్ అకాడమీ తిరుపతిలో ఏసీ క్యాంపస్ లో మీకు ఏర్పాటు చేశాం. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము ఇక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో దాదాపు 3 దశాబ్దాల పైగా ఉండే వ్యక్తిని ర్యాంకులు తెచ్చాం. ఇక్కడ ర్యాంకులు పిల్లలు ఒత్తిడి గురి అవసరం లేదు. నచ్చిన కాలేజీలో నచ్చిన గ్రూప్ వచ్చారండి. ఈ రోజు దేశంలో కల్లా అత్యంతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వీసెస్ కూడా ఏమడుగుతారంటే డిగ్రీ అంటాడు. ఏం డిగ్రీ అంటే ఎన్ని డిగ్రీ అంటాడు. మార్కులు అడగడం. మనం ఏం చేస్తున్నాం అంటే ర్యాంకుల పేరుతో పిల్లలు ఒత్తిడి గురి చేస్తూ రకరకాల హింసలు పెడుతున్నాం. చివరికి ఏం కావాలి అన్ఎంప్లాయ్స్ మిగులుతున్నారు. కానీ గవర్నమెంట్ కి కావాల్సినటువంటి జాబ్స్ కావాల్సిన స్కిల్స్ ను ఇవ్వడానికి గురు ద్రోణాచార్య తీసుకున్నాం. గురు ద్రోణాచార్య అంటే మీకు తెలుసు, కౌరవులు పాండవులు వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్స్ పక్కన పెడతాం, కానీ వాళ్ళందరూ కూడా ద్రోణాచార్య దగ్గర స్కిల్స్ అక్వైర్ చేశారు. అలాగనే మా దగ్గర విద్యను అందించి వచ్చేటువంటి వాడికి ఆ స్కిల్స్ ఏమైతే కావాలి, గవర్నమెంట్ జాబ్స్ స్కిల్స్ ఏమున్నాయి, ఆ సిలబస్ ఏమున్నాయి, దాని 5 ఏళ్ల పాటు అందిస్తే 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ కోర్స్ ఉంది, డిగ్రీలో ఒక 3 years ఉంది, 5 years ఉంది. ఈ 5 years 4 ఏళ్లలో 2 సార్లు తిప్పించి మళ్ళీ మోటిగా చెప్పాలంటే మొదటగా సిలబస్ రివైజ్ చేయగలుగుతాడు. ఫైనల్ ఇయర్ లో ఈ కెన్ అపేర్ ఫర్ ద సివిల్స్ ఎగ్జామినేషన్. ఈ దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వీస్ ప్రిపేర్ విద్యార్థి ఖచ్చితంగా గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2, బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్ ఏదో తెచ్చుకుంటాడమ్మా. ఇండియాలో గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాడు ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో 5 ఏళ్ళు వేస్ట్ కానికుండా 4 ఏళ్ల పాటు చదువుకొని ఫైనల్ ఇయర్ లో నంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని మాక్ టెస్ట్ రాయడం ద్వారా సాధించేటువంటి ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ ప్రోగ్రామే గురు ద్రోణాచార్య అనుకున్నారు. ఇంకేమైనా కావాలని అడగచ్చు ఏమా?
డౌట్ క్లారిఫై అయిందా? సో మిషన్ గురు ద్రోణాచార్య అంటే ఒకటే చెప్తున్నాను, మీరు గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ డిసైడ్ అయిపోండి, తర్వాత డిసైడ్ అంటే ఏం లేదు, కిందనే ప్లాన్ చేసుకోండి. 10th అయిపోగానే విద్యార్థులు నచ్చిన కాలేజీలో చేరి మీరు ఈవినింగ్ క్లాసులకి ఇక్కడ అటెండ్ అవ్వడం ద్వారా, అది రెగ్యులర్ కావచ్చు, ఆన్లైన్ మోడ్ లో డాక్టర్ గింగీస్ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఎవ్రీడే 3 అవర్స్ మీరు కోచింగ్ ఇవ్వడం ద్వారా మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాల్సినటువంటి స్కిల్స్ అక్వైర్ చేయడం ద్వారా ఖచ్చితంగా నేను కరెక్ట్ అవుతాను చెప్పలేదు, ఏదో జాబ్ ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఆ ప్రోగ్రామ్ పేరే మిషన్ ద్రోణాచార్య. ఇంకేం డౌట్స్ లేదు అనుకుంటున్నాను.